హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో యువ మై సీక్రెట్ అనే డ్రామాలో పార్ట్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ట్యాన్ యూహీ అయితే హీరో ఆఫీస్కి వెళ్తారు కదా. హీరో అయితే అడుగుతాడనమాట, ఎందుకని నువ్వు ఈ డిపార్ట్మెంట్లోనే జాయిన్ అయ్యావు, దీనికన్నా మంచి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా అని అడగగానే, నాకు తెలుసు ఈ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో గ్రోత్ అనేది చాలా బాగుంది, దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయని దీంట్లో జాయిన్ అయ్యాను అనగానే, ఇది విన్న మన హీరో సరే మంచి నిర్ణయమే తీసుకున్నావు అని చెప్పి అంటాడు. ట్యాంగ్ అయితే అంటది, నేను మిస్ రూజిన్ దగ్గర నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నా, నాకు మెంటర్ కింద తన్ని పెట్టచ్చు కదా అని అడిగితే మన హీరో అయితే చెప్తాడు, మిస్ రూజిన్ దగ్గర ఆల్రెడీ హీరోయిన్ అయితే జాయిన్ అయింది, హీరోయిన్కి టీచ్ చేస్తుంది రూజిన్, నీకు వేరే వాళ్ళని అసైన్ చేస్తాను అని చెప్పి అంటారు. హీరో అనేసరికి ఇక్కడ ట్యాంగ్ అయితే అంటదన్నమాట, మిస్ రూజిన్ చాలా టాలెంటెడ్ అండ్ హీరోయిన్ అయితే లాబీలో వర్క్ చేసిన రెగ్యులర్ ఎంప్లాయీ కింద ప్రమోషన్ అని తీసుకోలేదు, అందుకే కదా ఈ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయింది, దాని దగ్గర ఎలాగో టాలెంట్ లేదు అండ్ తను పర్మనెంట్ ఎంప్లాయీ కూడా కాదు, అందుకని తన్ని మిస్టర్ సూకి అసైన్ చేసి మానిటర్ చేయమనండి, నాకు మాత్రం రూజిన్నే అసైన్ చేయండి అని చెప్పి అడుగుతుంది. ఇలా అడగగానే హీరో అయితే అంటాడనమాట, మిస్టర్ రూజిన్ అయితే తనకి ఎవరికి అనేది నేర్పిస్తుంది, నీకు అంతగా ఇబ్బంది ఉంటే చెప్పు, నేను ఫ్యాంగ్కి అసైన్ చేస్తాను, అతను కూడా బాగానే చూస్తాడు అని అనగానే, అదేమీ అవసరం లేదు, మీరు చెప్పినట్టే నేను మిస్టర్ సూ దగ్గరే వర్క్ అనేది నేర్చుకుంటాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా ట్యాంగ్ వెళ్ళిపోతూ ఉంటే జీహూన్ అని హీరోని పిలిచి, నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది ఒక గ్రోత్ కోసమే కాదు, నాకు వేరే పని కూడా ఉంది, వేరే వాళ్ళ కోసం కూడా నేను జాయిన్ అయ్యాను అని చెప్పి హీరోకి చెప్తుంది. ఇది విన్న హీరోకి అయితే ఏమీ అర్థం అవ్వదన్నమాట. ట్యాంగ్ అయితే మిస్టర్ సూ దగ్గరికి వెళ్తుంది, బాస్ నాకు మిమ్మల్ని మెంటర్ కింద అసైన్ చేశారు, మీరేం చెప్పినా అది ఫాలో అవుతాను అని చెప్పి ఇక్కడైతే చెప్తాదన్నమాట. ఇంకలా చెప్పి మన హీరోయిన్ దగ్గరికి కూడా వెళ్తుంది. సీనియర్, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, నేను అసలు అనుకోలే మనిద్దరం ఒకే కంపెనీలో ఉండి ఇక్కడ కోవర్కర్స్ అవుతామని చెప్పి ఇలా కొలీగ్స్ అవుతామని చెప్పి అనగానే హీరోయిన్ కూడా అవును అని చెప్పి అంటది. అయినా నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పని అయితే ఉంది, ఆ ఇంపార్టెంట్ పనిని నేను ఎలాగైనా తెలుసుకొని ఆ పని కానిచ్చే వెళ్ళాలి అని చెప్పి హీరో వంక అయితే చూస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ ఇలా అడుగుతుంది, మీరును మన బాస్ అయిన జీహోన్ ఇద్దరు ఒకే స్కూల్ కదా అండ్ మీరిద్దరు ఒకే ఏజ్ కూడా ఒకే క్లాస్ కదా అని అడుగుతుంది. మీ ఇద్దరికి పరిచయం ఉందా అనగానే, అంత పరిచయం అయితే ఏమీ లేదు, మేమిద్దరం ఒకే క్లాస్ అయితే కాదు, ఒకే క్లాస్లో వేరే వేరే సెక్షన్స్లో ఉండేవాళ్ళం కాబట్టి అంత క్లోజ్ కాదని హీరోయిన్ చెప్తుంది. ఇంకా అప్పుడే వీళ్ళకి గ్రూప్లో ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట, అది ఎవరో కాదు ట్యాంగే పెడుతుంది, ఈరోజు నేను ఆఫీస్లోకి కొత్తగా వచ్చాను కాబట్టి మీ అందరినీ నేను డిన్నర్కి అయితే ఇన్వైట్ చేస్తున్నాను, అందరూ వచ్చేయండి అని చెప్పి అంటది. ఇక్కడ ఫ్యాంగ్ అండ్ హీరోయిన్కి ఏమీ అర్థమవుదు, అసలు మన బాస్కి దీనికి ఏ రిలేషన్షిప్ ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు అని హీరోయిన్కి చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, అలా అంటున్నారేంటన్నా, మీకు ఈ ఆఫీస్లో ఏం జరిగినా అన్నీ మీకే తెలుస్తాయి కదా, వాళ్ళిద్దరి మధ్య ఏముందో నాకైతే తెలీదు, మీకే తెలియాలి అని చెప్పి హీరోయిన్ అయితే ఎటకారంగా అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. హ్యాంగ్ అయితే మన హీరో దగ్గరికి వెళ్ళి, అందరినీ నేను డిన్నర్కి ఇన్వైట్ చేశా, మీరు కూడా రండి, అందరూ వెళ్ళిపోయారు, మనిద్దరం కలిసి వెళ్దాం అనేసరికి హీరో కూడా సరే అంటాడు. ఇంకా హీరో అయితే ఇలా చెప్తాడు, ట్యాంగ్ నీకు ఇప్పుడే చెప్తున్నాను, అందరి ముందు నన్ను జీహోన్ అని పిలకు, అందరూ ఎలా పిలుస్తున్నారో అలాగే మిస్టర్ జీ అని చెప్పి పిలిస్తే బాగుంటుంది అని చెప్పగానే ఇక్కడ ట్యాంగ్ కూడా సరే అలాగే పిలుస్తా అని చెప్పి అంటదన్నమాట. ఇంక ఇక్కడ అందరూ అయితే పార్టీలో ఉంటారన్నమాట. ఇంకా మన హీరో అండ్ ట్యాంగ్ అయితే ఇద్దరు కలిసి రావడంతో హీరోయిన్కి అయితే కోపం వస్తుంది. మన హీరో మాత్రం అదేమీ పట్టించుకోకుండా హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. కానీ అతి ప్రేమ ఎక్కువైపోయిన మన ఫ్యాంగ్ అన్నయ్య గారు మాత్రం అక్కడ చూసి ట్యాంగ్తో, ట్యాంగ్ నువ్వు మన బాస్ దగ్గర కూర్చో, నేను అటువైపు కూర్చుంటానులే అని చెప్పి అక్కడి నుంచి లెగిసి ట్యాంగ్కి అయితే ప్లేస్ ఇస్తాడనమాట హీరో పక్కన. ఇంకా ట్యాంగ్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా హీరోకి అయితే ఫుడ్ అనేది సర్వ్ చేస్తుంది, ఇది తినండి బాగుంటుంది అని చెప్పి హీరో వద్దన్నా సరే ఇదంతా చూసిన మన హీరోయిన్కి మాత్రం మండిపోతూ ఉంటుంది అన్నమాట. మన హీరోయిన్ జెల్సీగా ఫీల్ అవుతుంటే ఇంకా అప్పుడే అక్కడ బ్రదర్ ఫ్యాంగ్ అయితే హీరోయిన్ని పిలుస్తారు సిస్టర్ అని చెప్పి. ఏంటి బ్రదర్ అని అడగడంతో, నీకు ఆల్రెడీ బ్రేకప్ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు సింగిల్గానే ఉన్నావు, అందుకని చెప్పి నీకు ఎలాంటి అబ్బాయి కావాలో నాకు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతాడనమాట. ఇది అడగగానే మన హీరో అయితే అనుకుంటాడు, వీడు నా కాపురంలో చిచ్చు పెట్టడానికి తప్ప ఎందుకు పనికిరాడు అనుకుంటా, ఈ అతి ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటాడు. ఇంకా మన హీరోయిన్ అయితే చెప్తుంది, నాకు ఎలాంటి వాడు కావాలంటే నన్ను ఎక్కువగా ఇష్టపడాలి అండ్ వేరే అమ్మాయిలకి చాలా అంటే చాలా దూరంగా ఉండాలి, అలా దూరంగా లేని వాడు నాకు ఇష్టమే ఉండడు అని చెప్పి అనగానే మన హీరోకి అయితే అంతా అర్థమైపోతుంది అన్నమాట సీన్. హీరోయిన్ ఇక్కడ జెల్సీగా ఫీల్ అవుతుందని. కానీ ఇక్కడ మన ఫ్యాంగ్ అయితే అలాంటి వాడు ఒకడున్నాడు, నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అచ్చం అలానే ఉంటాడు, నీకు వాడితో బ్లైండ్ డేట్ అనేది సెట్ చేస్తాను, నువ్వు రేపొద్దుట రెడీగా ఉండు అనగానే మన హీరోయిన్ కూడా సరే బ్రదర్ అని చెప్పి ఓకే
చెప్పేస్తుందన్నమాట. ఇది విన్న మన హీరోకి అయితే దగ్గు అనేది వచ్చేస్తుంది. ఇంకా మన హీరో అయితే తిన్నది అక్కడే ఊసేస్తాడనమాట. ఇంకా సరే నేను వాష్రూమ్కి వెళ్తానని అక్కడి నుంచి అయితే హీరో వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరో ఇలా వెళ్ళాడో లేడో కానీ వెంటనే హీరోయిన్కి అయితే మెసేజ్ అనేది పెడతాడు, నీతో కొంచెం మాట్లాడాలి, త్వరగా బయటికి అనేదిరా అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాదన్నమాట. నేను ఎక్కువగా తాగడం వల్ల నాకు వాష్రూమ్ అనేది వస్తుంది, నేను వెళ్తాను అని చెప్పి అనేసరికి జిన్రాయ్ కూడా సరే వెళ్ళు అని చెప్పి అంటది. కానీ జిన్రాయ్కి మాత్రం డౌట్ అనేది వచ్చేలాగే చూస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే వెళ్ళేసరికి మన హీరో వెంటనే లాగి హీరోయిన్ అయితే అడుగుతాడనమాట, ఏంటి ఇదంతా అసలు, నువ్వు నిజంగానే బ్లైండ్ డేట్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్ అయితే చెప్తుంది, ఇది అడగడానికేనా నన్ను ఇంతలా రమ్మన్నారు అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇంకా హీరో అయితే అంటాడు, అదేమీ కాదు అడిగింది చెప్పు అని అనేసరికి ఇంకా అప్పుడే అక్కడ ట్యాంగ్ అయితే హీరోని పిలిచేస్తుంది. సీనియర్ బ్రదర్ ఎక్కడున్నారు అని చెప్పి. ఇదంతా విన్న హీరోయిన్ అయితే, ముందు నీ జూనియర్కి మన ఇద్దరి గురించి తెలియకుండా ఉంటే చూసుకో, లేకపోతే నీకే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళు పిలుస్తుంది కదా అని చెప్పి అంటది. ఇక్కడ మన ఫ్యాంగ్ అయితే హీరోయిన్ని ఒక హోటల్కి అయితే తీసుకొస్తాడు. ఎందుకు తీసుకువచ్చానో అనేది కూడా చెప్పడు. ఇంకా అలా చాలా లేట్ అనేది అయిపోతూ ఉండేసరికి మన హీరోయిన్ అయితే, లేదు బ్రదర్ నేను వెళ్ళిపోతా అని చెప్పి అంటది. కానీ ఇక్కడైతే చెప్తాడనమాట, అదేమీ కాదు నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చేస్తున్నాడు, కొంచెం సేపు వెయిట్ చేయి, తర్వాత వాడు రాకపోతే మనం ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే నాకు బ్లైండ్ డేట్ అవేమీ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి చెప్తూ ఉన్న తనైతే వినిపించుకోడు. ఒకసారి చూడు సిస్టర్ అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడే అక్కడ మన హీరోని ట్యాంగ్ని చూస్తారన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ అదే హాటల్లో ఉండడంతో మన హీరోయిన్కి అయితే ఫుల్గా జెలసీ అనేది వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళని చూసి ఫుల్గా షాక్ అయిపోయి, బ్లైండ్ డేట్కి నేను వస్తాను బ్రదర్, మీ ఫ్రెండ్ ఎంత లేట్ అయినా పర్లా నేను ఇక్కడే వెయిట్ చేస్తా, బ్లైండ్ డేట్ అటెండ్ అయ్యే వెళ్తా అని చెప్పి అంటదన్నమాట హీరో మీద కోపంతో. ఇక్కడ మన హీరో అయితే ఫుడ్ అనేది తింటాడు. ఆ ఫుడ్ అయితే హీరోకి బాగా అంటే బాగా నచ్చుతుంది. ఈ ఫుడ్ చాలా బాగుంది, హీరోయిన్కి కూడా బాగా నచ్చుతుందేమో, కొంచెం ఆర్డర్ అనేది చెప్పి పార్సల్ అనేది చేపించి ఇంటికి తీసుకువెళ్దాం, తింటది అని చెప్పి అనుకుంటాడు. ఇంకా అలా బయటికి అనేది వస్తాడనమాట. ఇంకా అక్కడున్న వెయిటర్స్కి అయితే చెప్తాడు, పలానా ఫుడ్ అనేది ప్యాక్ చేయండి, నేను ఇంటికి తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటున్నానని. ఇంకా వాళ్ళు కూడా సరే అనేసరికి రిటర్న్ వెళ్ళాలనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడ ఫ్యాంగ్ని హీరోయిన్ని చూస్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరిని చూసి అక్కడికైతే వెళ్తాడు. ఇంకా హీరోయిన్ని ఫ్యాంగ్ని అడుగుతారు, మీరిద్దరు ఏంటి ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్ అయితే చెప్తుంది, బ్రదర్ ఫ్యాంగ్ నాకు బ్లైండ్ డేట్ కోసం ఒక అబ్బాయిని అయితే సెట్ చేశాడు, ఆ అబ్బాయి ఇక్కడికి వస్తానని చెప్పి అన్నాడు, తన కోసమే మేము వెయిట్ చేస్తున్నాం అని హీరోయిన్ అయితే చెప్తుంది. ఇది విన్న మన హీరోకి అయితే పిచ్చ కోపం అనేది వచ్చేస్తుంది అన్నమాట ఫ్యాంగ్ మీద. వీడు ఊరికినే ఉండకుండా నాకు తలకాయ నొప్పి అంతా తగిలిస్తున్నాడని చెప్పి, ఫ్యాంగ్ నీకు నేను ఒక వర్క్ అనేది చెప్పాను కదా, అది నెక్స్ట్ వీక్ కాదు ఈరోజు ఆఫ్టర్నూనే నాకు సబ్మిట్ చేయి అని చెప్పి అంటే ఫ్యాంగ్ అయితే అంటాడు, అది కాదు బాస్, నేను ఈరోజు తిన్ని బ్లైండ్ డేట్కి తీసుకొచ్చాను, తిన్ని వదిలేసి నేను ఎలా వెళ్ళమంటారు చెప్పండి అని అడగగానే, నేను చెప్పింది చేయరా ముందు అని హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి ఇంకా ఫ్యాంగ్ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హీరోయిన్ని వదిలేసి. ఇంకా హీరోయిన్ అక్కడే కూర్చుంటుందన్నమాట. మన హీరో అయితే అంటాడు, నీకేమైనా అవసరం అయితే నాకు చెప్పు, నాకు కాల్ చేయి, నేను పక్కనే ఉంటాను సరేనా అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు. ఇక్కడ మన హీరో అయితే మళ్ళీ క్లయింట్స్తో మాట్లాడడానికి అయితే వెళ్తాడు. కానీ మనసంతా హీరోయిన్ దగ్గరే ఉంటుంది. ఇంకా హీరోయిన్కి అయితే మెసేజ్లు అనేవి చాలా పెడతాడు. కానీ మన హీరోయిన్ అయితే ఒక్కదానికి కూడా రిప్లై అనేది ఇవ్వదు. ఇంకా మన హీరోకి చాలా కంగారు అనేది వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు, నేను కొంచెం బాత్రూమ్కి వెళ్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి హీరోయిన్ దగ్గరికి అయితే పరిగెడుతూ ఉంటాడనమాట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళేసరికి హీరోయిన్ ఒక్కదే అక్కడ ఉంటుంది. ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, ఎందుకని నువ్వు నా మెసేజ్లు అనేవి చూడట్లేదు అని అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, నా ఫోన్ నేను చూడలేదు, అందుకే నీ మెసేజ్లు కూడా చూడలేదు అని చెప్పి ఫోన్ చూస్తూనే అబద్ధం అనేది చెప్తుంది. ఇది గమనించిన హీరో అయితే కావాలని అంటాడనమాట, నువ్వు బ్లైండ్ డేట్కి వచ్చావు కానీ ఆ అబ్బాయి ఇంకా రాలేదు, దాని అర్థం ఏంటి, ఆ అబ్బాయికి నీతో కలవడం అనేది ఇష్టం లేదేమో అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్కి అయితే చాలా కోపం అనేది వచ్చేస్తుంది. నువ్వేమో ట్యాంక్తో ఇక్కడికి వచ్చావు, నేనేమైనా అడుగుతున్నానా నిన్ను, నీ పని నువ్వు చేసుకున్నావు, నువ్వెందుకని నన్ను క్వశ్చన్ చేస్తున్నావు నేను బ్లైండ్ డేట్కి వస్తే, అయినా దాంట్లో నీకు సంబంధం లేదు నా విషయంలో అని చెప్పి అంటదన్నమాట. ఆ మాట వినగానే హీరో అయితే అంటాడు, అది ఇది ఒకటి ఎలాగవుతుంది, నేను కంపెనీ కోసం అని చెప్పి ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను, సరేలే ఇదంతా పక్కన పెట్టు అనేసరికి ఇక్కడ మళ్ళీ ట్యాంక్ ఫోన్ చేసేసి, బాస్ మీరు త్వరగా రండి, ఇక్కడ వీళ్ళు ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి అంటది. హీరో అయితే హీరోయిన్కి చెప్తాడనమాట, ఇక్కడే వెయిట్ చేయి, మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాము, ఇక్కడే భోజనం కూడా చేద్దాము సరేనా, నా మీద కోపం అనేది తెచ్చుకోకు అని చెప్పి హీరోయిన్కి చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడనమాట క్లయింట్స్ దగ్గరికి. జిన్రాయ్ అయితే ఒక బార్లో బాగా తాగేసి గెంతులు అనేది వేస్తూ ఉంటది. ఇదంతా అక్కడే ఉన్న ఫ్యాంగ్ అయితే గమనిస్తాడనమాట. ఇంకా జిన్రాయ్ ఏంటి ఇంత పిచ్చిదల్లా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఆ బార్కి అయితే వెళ్తాడు. ఇంకా జిన్రాయ్ని లేపుదాం అనుకునేసరికి తను బాగా తాగేస్తుంది. అక్కడే ఉన్న వెయిట్రెస్ అయితే బిల్
బిల్ ఇదిగోండి సార్ అని చెప్పి బిల్ ఇచ్చేసరికి ఆ బిల్లుని చూసి ఇక్కడ మన ఫ్యాంగ్ అయితే షాక్ తింటాడనమాట. 8,000 బిల్ అనేది అవుతుంది. అమ్మో 8,000 అని చెప్పి అనేసరికి ఆమె కార్డ్స్ పనిచేయట్లేదు, మీరే పే చేయాలనేసరికి ఇంకా బనీ అనేది పే చేసి జిన్రోయ్ని అయితే తీసుకువస్తాడనమాట. వస్తే తాగబోతుందానా, ఎందుకే బాబు నా డబ్బులు నాశనం చేస్తావు అనగానే ఇక్కడ జిన్రోయ్ అయితే అడుగుతుందన్నమాట, మనం ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తే కోల్పోతాము ప్రేమని అని అనగానే, నువ్వు చేస్తున్నావు కదా, నీకన్నా చిన్న వాళ్ళని ప్రేమించి మోసపోతున్నావు, అదే అలాంటి ప్రేమే మోసపోతుంది ఓడిపోతుంది అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఇక్కడ జిన్రోయ్ అయితే అంటది, వాడు నా బాయ్ ఫ్రెండే కాదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి, జస్ట్ నేను ఎంటర్టైన్మెంట్కి వాడుతూ ఉన్నాను అంతే అని చెప్పి అంటదన్నమాట. అయినా నువ్వు ప్రతిసారి నాతో గొడవ పడతావు, నువ్వు ఇలా గొడవ పడుతున్న ప్రతిసారి నాకు నీ మీద ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుందిరా బాబు అని చెప్పి అనగానే ఇక్కడ మన ఫ్యాంగ్ అయితే ఆశ్చర్యపోతాడనమాట. వస్తే తాగబోతుందానా, నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా, దూరంగా పో అని చెప్పి అంటాడు. నిన్న ఎక్కడైనా మెట్రోలో వదిలేసి నేనైతే వెళ్ళిపోతాను, నాకు నీతో సంబంధం లేదు అని చెప్పి అనగానే ఇక్కడ జిన్రోయ్ అయితే అంటది, నేను ఇక నా అడ్రస్ చెప్తాను అని చెప్పి దగ్గరికంటా వెళ్ళి తన చెవులో అయితే అడ్రస్ అనేది చెప్తుంది. నన్ను ఇక్కడ డ్రాప్ చేయి ప్లీజ్ అని చెప్పి అడిగేసరికి సరే అని అంటాడు. మన హీరో అయితే మీటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు, కానీ అక్కడ హీరోయిన్ అయితే ఉండదు. కానీ హీరో కోసం హీరోయిన్ ఫుడ్ అంతా అక్కడ ఆర్డర్ చేసి ఉంచుతుంది అన్నమాట, ఇద్దరం కలిసి తినచ్చు అని. కానీ అక్కడ హీరోయిన్ అయితే ఉండకపోయేసరికి వెంటనే హీరో కంగారుగా ఇంటికి అయితే బయలుదేరతాడనమాట. హీరోయిన్ ఇంటికి వెళ్ళిందో లేదో అని చెప్పి చెక్ చేసుకునేసరికి హీరోయిన్ అయితే తన రూమ్ లో పడుకొని ఉంటుంది. హీరోయిన్ చూసాక హీరో అయితే కొంచెం కూల్ అనేది అవుతాడనమాట. హీరోయిన్ కి కోపంగా ఉందని హీరోకి అయితే అర్థమవుతుంది. ఇక్కడ మనకి హీరో స్కూల్ డేస్ లో అయితే చూపిస్తారు. హీరో దగ్గరికి ఇక్కడ ట్యాన్ అయితే వస్తుంది. ఇంకా హీరోని అయితే అడుగుతుంది, మీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉండాలో మీకు చెప్పచ్చు కదా, మీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం చెప్పండి అని చెప్పి అడిగేసరికి మన హీరో మాత్రం హీరోయిన్ వంక చూస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ వంక చూసి హై పోనీటైల్ ఉండాలి, ఎప్పుడు తను చిరునవ్వుతో నవ్వుతూ ఉండాలి మనస్ఫూర్తిగా, అలాంటి అమ్మాయి అయితే నాకు చాలా ఇష్టం, అలాంటి అమ్మాయిని నేనైతే ప్రేమిస్తాను అని చెప్పి హీరో అయితే చెప్తాడు. అంతా విన్న ట్యాంక్ ఫ్యాన్స్ అయితే ట్యాంక్ దగ్గరికి వచ్చి, నీకు హై పోనీటైల్ ఉంది, నువ్వెప్పుడు నవ్వుతూనే ఉంటావు, తను నిన్నే ప్రేమిస్తున్నాడు అని చెప్పి ట్యాంక్ అయితే చెప్తారు. ఇంకా ట్యాంక్ కూడా అలానే అనుకొని హీరోని కూడా లవ్ చేస్తూ ఉంటదన్నమాట. ఇదంతా మనకి చూపిస్తారు. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళగానే హీరో హీరోయిన్ వంక చూస్తే మన హీరోయిన్ మాత్రం ముఖం అనేది మార్చేసుకొని హీరో వంక కోపంగా అయితే చూస్తుందన్నమాట. అసలు పట్టించుకొని కూడా పట్టించుకోదు. ఇక్కడ మన జిన్రోయ్ దగ్గరికి అయితే మన ఫ్యాంగ్ అయితే వచ్చి, రాత్రి ఎంత గోల చేసావో మర్చిపోయావా, నువ్వు నాకు రుణం అనేది ఉండిపోయావు, నేను నీ కోసం డబ్బులు అనేది పే చేశా, నాకు నా డబ్బులు తిరిగిచ్చే అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఇక్కడ జిన్రోయ్ అయితే అంటది, డబ్బులా, నువ్వు నాకేమైనా అప్పిచ్చావా ఏంటి, అప్పు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు, నీకెలా నేను డబ్బులు పే చేయాలి, నాకు సంబంధమే లేదు అని చెప్పి అంటదన్నమాట. ఇలా అంటావని నాకు తెలుసు, నాతో పడ్రా అని చెప్పి జిన్రోయ్ని అయితే ఒక చోటికి తీసుకువెళ్తాడు. ఇంకా తను వీడియో అయితే చూపిస్తాడు. తను తాగేసి ఉన్నప్పుడు వెయిట్రెస్తో అయితే మాట్లాడిస్తాడు. నువ్వు నమ్మవనే రికార్డ్ చేశా అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ వెయిట్రెస్ అయితే చెప్తాదన్నమాట, నేను ఒక సాక్ష్యాన్ని, ఎందుకంటే జిన్రోయ్ అనే వ్యక్తి బాగా తాగేయడం వల్ల ఇక్కడ ఫ్యాంగ్ అనే వ్యక్తి తన డబ్బులతో మనీ అనేది పే చేశాడని. ఇది విన్నా ఇక్కడ జిన్రోయ్ అయితే, ఒరే ఎదవా, అర్జెంటుగా అది డిలీట్ చేశారా, నా పరువు తీయడానికే ఉన్నట్టున్నావు అనగానే, నన్ను చంపుతావా ఏంటి అని చెప్పి ఇక్కడ ఫ్యాంగ్ అంటాడు. ఫోన్ ఇవ్వరా, ఫోన్ ఇవ్ అని చెప్పి అనేసరికి ఫోన్ అయితే కింద పడిపోతుంది. ఇంకా ఫోన్ పడిపోయింది, 10,000 ఇది అని అనేసరికి జిన్రోయ్ అయితే అంటది, పోనీలే 8,000 ప్లస్ 10,000 18,000, నీ మొహాన్ని పాడేస్తాను, ఏడో మాకు అని చెప్పి అక్కడి నుంచి జిన్రోయ్ అయితే వెళ్ళిపోతుంది. రీజన్ అయితే ఇక్కడ వీక్కి చెప్తాడనమాట, మా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, మా ప్రెసిడెంట్ అయితే అడిగాడు, అది కూడా హీరో గురించి, హీరోకి అయితే గర్ల్ ఫ్రెండ్ ఉందంట, త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతున్నాడంట, ఏం గిఫ్ట్ ఇవ్వాలో అని కూడా తను అడిగారు నన్ను అని చెప్పి అనేసరికి ఇక్కడ ఈక్వి అయితే అంటది, ఏంటి పెళ్ళా, కానీ నా ఫ్రెండ్ నాకు చెప్పలేదే, అయినా తను పెళ్లి చేసుకోబోతే నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా ఏంటి ఇలా దాచిందని అనగానే ఇక్కడ క్విజిన్ అంటే అంటాడనమాట, నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుందని నేను ఎక్కడ చెప్పాను, నేను చెప్పింది హీరో పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి, హీరో పెళ్లికి నీ ఫ్రెండ్కి ఏంటి సంబంధం, అయినా వాళ్ళేంటి అని అనగానే వెంటనే ఏమీ మాట్లాడుకుంటే తన్నైతే కిస్ చేస్తుందన్నమాట. అమ్మో దొరికేసేలా ఉన్నాను అని చెప్పి ఇంకా వెంటనే హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా అప్పుడే అక్కడ ట్యాంగ్ని అయితే చూస్తూ ఉంటుందన్నమాట మన హీరోయిన్. ఇంకా ట్యాంగ్ని చూసేసరికి ఇక్కడ వీక్యూ అయితే చెప్తుంది, తనేనా నీ భర్త ఒక డ్రీమ్ గర్ల్, అయినా అంత అందంగా ఏమీ లేదులే అని అనగానే, అయినా నీ ఇద్దరికి పెళ్ళి కూడా అవ్వలేదు, అయినా నువ్వెందుకని అంతలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతుందన్నమాట. ఏంటి మా ఇద్దరికి పెళ్ళి అవ్వలేదా, మాకు సర్టిఫికెట్ మాత్రమే రాలేదు, కానీ మాకు పెళ్ళి అయిపోయింది, అయినా నీకు తెలుసో లేదో మేము అన్ని పెళ్ళైన కపుల్స్ లాగే చేస్తున్నాము, మేము ఒక నార్మల్ మ్యారేజ్ కపుల్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాట వీక్యూ అయితే అంటది, సరే ఇప్పుడు హీరోకి నువ్వంటేనే ఇష్టం కదా, అది నువ్వు అడ్వాంటేజ్ కింద తీసుకో, వేరే వాళ్ళ గురించి ఆలోచించుకు, తనకి కొంచెం ఇంప్రెస్ చేసేలాగా మంచి మాటలు
విషయాలు అండ్ కొన్ని పనులు కూడా చెయ్యు అని అనగానే నాకు అన్నీ అనవసరం, నాకు త్వరలో ఎగ్జామ్స్ అనేవి వస్తున్నాయి, నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అండ్ మేనేజర్ కూడా అవ్వాలి బ్యాంక్లో అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ ఫోన్కైతే మెసేజ్ అనేది వస్తుంది. అది కూడా హీరోయిన్ బ్లైండ్ డేట్కి వెళ్ళాలనుకుంటుంది కదా, ఆ పర్సన్ అయితే కాల్ చేస్తూ ఉంటాడనమాట. ఇంక ఇదంతా మన హీరో అయితే చూసి ఆ ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తాడు. ఇంకా అబ్బాయి అయితే అంటాడు, సారీ అప్పుడు నేను బ్లైండ్ డేట్కి రాలేదు, ఈ వీకెండ్ మీరు ఫ్రీగా ఉంటే చెప్పండి మనం బ్లైండ్ డేట్కి వెళ్దాం అని అనగానే హీరో అయితే అంటాడు, తను ఇప్పుడు స్నానం చేస్తుంది, అయినా ఇంకోసారి ఫోన్ చేస్తామంటే చంపేస్తా అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళి హీరోయిన్ ఎట్టుకున్న హెడ్ ఫోన్స్ అనేవి తీస్తాడు. ఇంకా హీరోయిన్కి అయితే చెప్తాడనమాట, ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఇలా సాల్వ్ చేస్తే నీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అని చెప్పి హీరోయిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట ఆ బిట్స్ అన్ని. ఇంకా మన హీరోయిన్ మాత్రం హీరోని చూస్తూ ఉంటుంది. ఇంకా క్విజీ చెప్పిన మాటలన్నీ గుర్తొస్తే తను కొంచెం హీరో దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి ఇంకా అవన్నీ గుర్తొచ్చి మన హీరోయిన్ అయితే హీరోకి కిస్ అనేది పెడుతుంది అనమాట. మన హీరోయిన్ కిస్ చేసింది కానీ మన హీరో అయితే ఊరుకోడు కదా, ఇంకా మన హీరో కూడా స్టార్ట్ చేస్తాడనమాట. అలా వీళ్ళిద్దరూ అయితే ఆ రోజు కిస్ చేసుకుంటారు. ఇంకా హీరో అయితే చెప్తాడు, నాకు అర్థమైంది నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి, ట్యాంగో నేను ఒకే కాలేజ్లో చదివాం కదా, అందుకే నేను తన సీనియర్ని, ఆ చనువుతోనే తను అలా పిలుస్తుంది, అయినా తను ఎంత పిలిచినా నేను నీ వాడినే కదా, నువ్వు కంగారు పడకని చెప్తారన్నమాట. ఇక్కడ హీరో వాళ్ళ మదర్ అయితే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి అయితే వచ్చేస్తారు. ఇంకా ఆవిడ హెల్తీగా ఉండడంతో వీళ్ళందరూ కలిసి పార్టీ అనేది చేసుకుంటారన్నమాట. అందరూ అయితే హ్యాపీగా అయితే ఉంటారు. ఇక్కడ మన హీరో హీరోయిన్కి అయితే ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. హీరో వాళ్ళ అమ్మగారు రావడం వల్ల ఇక్కడ ఇద్దరు ఒకే రూమ్ లో పడుకోవాలన్నమాట. ఎవరు ఏ సైడ్ పడుకోవాలనేది ఇద్దరు అయితే డిసైడ్ అనేది చేసుకుంటారు. హీరోయిన్ అయితే చెప్తుంది, మీరు పడుకోండి, నేను కొంచెం సేపు చదువుకున్నాక పడుకుంటాను అని చెప్పి అనేసరికి మన హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. కానీ మన హీరోయిన్ అయితే అక్కడే పడుకొని పోతుంది అనమాట. ఇదంతా మన హీరో అయితే చూసి ఇంకా హీరోయిన్ అయితే లేపి తన్ని ఎత్తుకొని అయితే బెడ్ మీద తీసుకువెళ్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే బెడ్ మీద పడుకోబెట్టి ఇంకా హీరోయిన్కి అయితే దుప్పటి అనేది కప్పి హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ పక్కన అయితే పడుకోడు. ఇంకా తను ఒక టెంట్ అనేది వేసుకుని రూఫ్ టవర్ మీద అయితే పడుకుంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.